నీ ఆవేశం చల్లారింది అనుకుంటున్నాను. నాగపడగల చంద్రముఖి మీ మీద రివాల్వర్ గురిపెట్టినప్పుడు ఇంకో చేతిలో కత్తుంటే బాగుండు, దాని చేతి నరికేసేదాన్ని కదా అనుకున్నాను. అంతలోనే తన తలకి గురిపెట్టుకుంది. నేను చంపక ముందే అది చస్తుంది కదా అని ఆగిపోయాను. ఇక మన జోలికి రాదులే అఖిల, వదిలేసే. జన్మనిచ్చిన అమ్మ మీద ఒట్టు, పెంచిన నాన్న మీద ప్రమాణమని అబద్ధం చెప్పినప్పుడే అది బతికి లాభం లేదు అనిపించింది. కాల్చి పారేయక మునుపే నా కళ్ల మంటల్లో అది కాలిపోయిందేమోనని అసహ్యం వేసింది. శివని చంద్రముఖి అరెస్ట్ చేయించిందంటావా అఖిల? ముమ్మాటికి తనే. చేసిన తప్పుని సరిదిద్దుకోలేక సమర్థించుకోవడానికి ట్రై చేసి చంపేస్తామన్న భయంతో చచ్చిపోవాలనుకుంది. పాపం శివ పరిస్థితి ఏంటకిలా? అక్క, శివబాబుకి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారంట కదక్క. దీప్తి చెప్పింది. వచ్చే ఉంటాడు, మాట్లాడే ఉంటాడు కదక్కా. వెళ్ళినవాడు మీతో పాటు రాలేదేంటని దీప్తి కంగారు పడుతోంది బావుగారు. శివ మమ్మల్ని కలవలేదు భవానీ. అమ్మయ్యా, ఉడతమొహంవాడు అక్క వాళ్ళని కలవలేదన్నమాట. థ్యాంక్ గాడ్. మిమ్మల్ని కలవాలని హడావిడిగా బయలుదేరినవాడు ఎక్కడికెళ్ళుంటాడక్కా? వస్తాడు, కంగారు పడకండి. కాకపోతే రావడానికి 2-3 రోజులు పట్టొచ్చు. సింగపూర్ వెళ్ళినా సాయంత్రం లోపు రావచ్చు. 3 రోజులు పట్టేంత దూరం వెళ్ళాడాక్కా? నీకెలా చెప్పాలి భవానీ? ఏమనుకోకక్కా, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాది మట్టి బుర్ర అని మీ అందరికీ తెలుసు కదక్కా. శివ జైలుకెళ్ళాడు. ప్రాబ్లం చేసి వెళ్ళలేదు, పొరపాటున వెళ్ళాడు. అయ్యో రామచంద్ర, సినిమాకి వెళ్ళినట్టు అంత సింపుల్గా చెప్తున్నారేంటి బావగారు? ఇప్పుడు నా మేనకోడలు అడిగితే ఏం చెప్పను? అది మనిషి లావు కాని గుండె చాలా వీకు. విషయం తెలిస్తే హార్ట్ అటాకే వస్తుంది. ఏయ్, నువ్విలా అరిచి గోల పెట్టి 10 మందికి తెలిసేలా పరువు తీయకు. 2-3 రోజుల్లో విడిపించుకుని తీసుకొస్తామని చెప్తున్నాను కదా. అలాగే అక్క, నువ్వు చెప్పావుగా, నోరు మూసుకొని ఉంటాము. ఏయ్, పూర్తిగా విను. రూము దాటాక తెలిసిన లాయర్లకి ఫోన్ చేసి హడావిడి చేస్తే మర్యాదగా ఉండదు. ఇది ఖచ్చితంగా చంద్రముఖి పనే అని నాకు తెలుసక్క. అర్థమైందా? బ్రహ్మాండంగా అర్థమైందక్కా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.